ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి రావడం జరిగింది. ఆ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్. ఆ లక్ష్మీ నరసింహస్వామి వెలిచినటువంటి ప్రదేశంలో చేపలు ఉంటాయి, చేపల మీద నామాలు ఉంటాయి. ఎవరికైనా శత్రు బాధ ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కినట్టయితే ఆయన చీల్చి చెండాల్చడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన శత్రు సంహారం చేయడానికి వచ్చిండు, భక్తుని కాపాడడానికి వచ్చిండు. తన భక్తుల మీద ఎవరైనా ఏడ్చినా, తన భక్తుల మీద ఎవరైనా నిందలేసినా ఆ లక్ష్మీ నరసింహస్వామిని నమ్ముకున్న భక్తులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లక్ష్మీ నరసింహస్వామి కాపాడుతాడు. నా నరసింహస్వామి దగ్గర నేను రావడం జరిగింది. ఒకసారి ఆయన వెలిచినటువంటి ప్రదేశం చూడండి. ఆ గుట్ట మీదనే కొలువై ఉన్నటువంటి గుండంలో మత్స్య అంటే చేప రూపంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ కూడా మంచిగా ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి దీవెనార్థులతో అందరూ కోట్లకు పడిగెత్తాలి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై.